గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మండిపడ్డారు. 10ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి అక్రమ మైనింగ్లపైన సిబిసిఐడి చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. మైనింగ్ చేసిన నేతలపైన ఖచ్చితంగా తమ ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని అంటున్న రామచంద్ర నాయక్ తోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాలు రసాబసగా మారింది. అధికార పార్టీకి మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రధానంగా అక్రమ మైనింగ్ సంబంధించిన విషయంలోపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి, దానిపై ఎంక్వైరీ జరిపించాలని సభలో బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి నేరుగా ఎంట్రీ కావడం, ఆ తర్వాత మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మైనింగ్ టెండర్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సిబిసిఐడి చేత దర్యాప్తుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇదే అసెంబ్లీ సమావేశ వేదిక, వచ్చే అసెంబ్లీ సమావేశ వేదికగా మళ్ళీ ఏదైతే సిబిసిఐడి ఇచ్చిన నివేదికను మొత్తం కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిన పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. మరి అడిగి మరి చూస్తాం, బీఆర్ఎస్ నేతలు మైనింగ్ అక్రమ మైనింగ్ పై కూడా పెద్ద ఎత్తున దుమారం ఎత్తున్నారు. మంత్రి పొంగులేటిపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం చెప్తుంది గవర్నమెంట్, ఏం డిఫెండ్ చేస్తుంది? గత 10 సంవత్సరాలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజా ఆస్తుల్ని పందికొక్కులాగా మెక్కినోళ్ళే ఈరోజు అసత్యపు ప్రచారంతో రాఘవ కన్స్ట్రక్షన్ అనే ఫరం, ఆ కంపెనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద కానీ వారి కుటుంబ సభ్యుల పేరు మీద లేదు, వారి బంధువుల దూర బంధువుల పేరు మీద ఉన్న కంపెనీ. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్ళు, ఈరోజు అప్పులలో ఉన్న రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి, 4.5 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద బడుగు బలిన వర్గాల ప్రజలకు అందజేస్తుంటే అదేవిధంగా గతంలో వాళ్ళు ధరణి పేరు మీద కొల్లగొట్టిన భూముల్ని మళ్ళీ బయట భూభారతి పేరు మీద బయట తెస్తుంటే ఆ మంత్రి పైన అసత్యపు ఆరోపణలు చేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసి వారిని లొంగ తీసుకోవాలనే కుట్రతో తప్ప మరొక ఉద్దేశం కాదు. ఆ రాఘవ క్రషర్, యాక్చువల్లీ మైనింగ్ కూడా కాదు, క్రషర్ ప్లాంట్ వాళ్ళు 2 ఎకరాలకు దాదాపు 2.5 కోట్ల ప్రభుత్వ రుసుమును చెల్లించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కావాల్సి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు చేసి వారి మనోధైర్యాన్ని తగ్గించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఇరికాటంలో పెట్టాలనే కుట్ర తప్ప మరొకటి కాదు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి ఉంది, అందులో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనిపై పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారిది క్రషర్ ప్లాంట్